కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో నీటిపారుదల అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ఇవ్వనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. లక్ష్మి, మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు మూడో రోజున ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ప్రధానంగా ప్రశ్నోత్తర కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నీటిపారుదల శాఖకు సంబంధించి ప్రాజెక్టుల మీద స్వల్పకాలిక చర్చ అసెంబ్లీలో కొనసాగనుంది. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలు, ఆ నిర్మాణాలకు సంబంధించి గడిచిన ప్రభుత్వము హయాంలో కొనసాగిన నిర్మాణాలు, అప్పట్లో ఖర్చు చేసిన నిధులు, అదేవిధంగా సాగులోకి వచ్చిన విస్తీర్ణము తదితర అంశాలతో పాటు ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి చేసింది, ప్రాజెక్టుల నిర్మాణానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది, తదితర అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసెంబ్లీలో వివరించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా కోఆర్డినేటర్లకు, పీసీసీ అధికార ప్రతినిధులకు అందరికీ కూడా ఈ నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కృష్ణా గోదావరి నీటి కేటాయింపులు, పంపిణీ, ఆంధ్రప్రదేశ్తో ఉన్న జల వివాదాలు తదితర అన్ని అంశాల మీద కూడా సుదీర్ఘంగా ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈవేళ అసెంబ్లీలో కూడా ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను పూర్తి స్థాయిలో ఇవ్వడం ద్వారా ఎమ్మెల్యేలందరికీ కూడా ఈ నీటిపారుదల సంబంధించిన అంశాల మీద పూర్తిగా అవగాహన కల్పించాలి, వాస్తవ పరిస్థితులు ఏందో తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద బీఆర్ఎస్ నాయకులు నిన్న అసెంబ్లీని బాయ్కట్ చేశారు. ఈ సెషన్ అంతా కూడా తాము అసెంబ్లీకి రాబోమని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా నీటిపారుదల శాఖ మీద స్వల్పకాలిక చర్చ చేపట్టాలని చెప్పేసి నిర్ణయించిన ప్రభుత్వం ఈవేళ అసెంబ్లీలో సుదీర్ఘంగా దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నది. అదేవిధంగా నిన్న ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబంధించి చర్చ జరిగిందో, స్వల్పకాలిక చర్చ జరిగిందో, అదే అంశం ఈవేళ మండలిలో చర్చ కొనసాగనున్నది. మండలిలో కూడా ఉదయం 10 గంటలకు మండలి సమావేశం ప్రారంభమైన తర్వాత అక్కడ కూడా యథావిధిగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమం తర్వాత ఈ ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించి చర్చ జరగనున్నది. అక్కడ కూడా తీర్మానం చేయనున్నది. ఇప్పటికే నిన్న అసెంబ్లీలో ఎన్ఆర్ఈజీఎస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే కొత్తగా తీసుకురానున్నదో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ దానివల్ల జరిగే అనర్థాలన్నింటి కూడా వివరించడంతో పాటు ఎన్ఆర్ఈజీఎస్ ఏ పరిస్థితుల్లో తీసుకొచ్చారు, ఎవరికి ఏ విధంగా దోహదపడింది, పేద వర్గాలకు ఏ విధంగా ఇది ఉపయోగపడింది, ఇది ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ వర్గాలకు ఏ విధంగా ఆర్థికంగా ఉపయోగపడిన తదితర అన్ని అంశాల మీద నిన్న చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏదైతే మార్పు చేయాలనుకుంటున్నారో దాని మీద వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. దానికి సంబంధించి ఈవేళ మండలిలో తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ నివేదికను కేంద్రానికి తీర్మానం చేసిన నివేదికను కేంద్రానికి పంపనున్నది. అయితే ఈవేళ నీటిపారుదలకు సంబంధించి అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ఉన్నందున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఏం జరిగిందో స్పష్టం చేసిన తర్వాత ఈ ప్రభుత్వంలో నీటిపారుదలకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఏ విధంగా ముందుకెళ్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేదానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు తదితర అన్ని అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వనున్నారు. అదేవిధంగా కృష్ణా గోదావరి నీటికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ఇప్పటికే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. అక్కడున్న ప్రభుత్వానికి సహకరిస్తున్నది ఇక్కడున్న ప్రభుత్వం అని చెప్పేసి విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ తెలంగాణ ప్రభుత్వం తరపున ఈ జల వివాదాలకు సంబంధించి సమస్యను పరిష్కరించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర జలాలను ఏ విధంగా ప్రొటెక్షన్ చేసుకునే దానికి ఏ విధంగా ముందుకెళ్తున్నారు తదితర అన్ని అంశాలు కూడా కూలంకషంగా అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించి అందరు ఎమ్మెల్యేలకు కూడా అవగాహన కల్పించనున్నారు. ఆ తర్వాత దీని మీద చర్చ కొనసాగనున్నది. ఆ చర్చ కూడా బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే ఆ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాడివేడి కొనసాగుతుందా లేక ప్రభుత్వం ఇచ్చిన ఈ
అధికారిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది కాబట్టి సాఫీగా కొనసాగుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఓవర్ టు స్టూడియో.